హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఏంటంటే కొంచెం పని గబానే అయిపోయింది. ఇంకా స్నానం చేసేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బయటకు వెళ్ళే పని ఉంది. అది మా ఆంటీ వాళ్ళది షాప్ ఓపెనింగ్ ఉంటే ఇంకా బయట వెళ్తున్నాను. సో అందుకని సింపుల్గా రెడీ అవుతాను. నార్మల్గా అయితే ఈరోజు కొంచెం నా దగ్గర ఉన్న జ్యువెలరీతో రెడీ అయిపోయాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బయటకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు నేను ఏం తీసుకున్నాను, షాపింగ్ ఏం చేశాను అనేది కూడా మీకు ఈ లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియోలో నేను చూపించేస్తాను. ఈరోజు సింపుల్గానే ముగ్గేసుకున్నాను. కొంచెం టైం సరిపోలేదు. ఎందుకంటే ఇంకా పిల్లల క్యారీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ అనేది నేను చూసుకుంటాను. సింపుల్గా పూజ చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి ఏంటంటే నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇంకా నేను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ పల్లీ చట్నీ తినేసి ఇంకా నేను బయట వెళ్ళేసి కూడా వచ్చేసాను. బయట అయితే ఏం వీడియో తీయలేదులేండి, నాకు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పని తీయలేదు. మా ఆంటీ వాళ్ళు షాప్ ఓపెనింగ్ అయితే ఇంకా అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాను, ఒక 2 శారీస్. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇంకా అమ్మవారికి కూడా ఒక శారీ తీసేసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ శారీ ఏమో నా కోసం తీసేసుకున్నాను. నాకు ఇది ఒక 1300 ఏమో పడింది. ఇంకోటి వచ్చి మెరూన్ కలర్, ఇది అమ్మవారికి తీసుకున్నాను. మైసూర్ సిల్క్, ఇది 1200 ఏమో పడింది. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది, రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు కూడా. మీకు కావాలి అంటే కూడా లొకేషన్ యాడ్ చేస్తాను. తిరుపతిలో ఉండేవాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఈ మంత్ బాబుకి గుండు కొట్టిస్తాము, వెంకటేశ్వర స్వామికి తిరుమలకి వెళ్తాము. సో అందుకని బాబుకి చెవులు కుట్టించేదానికి పోగులు తీసుకున్నాను. ప్లస్ ఏంటంటే నాకు నోస్ రింగ్ ఒకటి తీసుకున్నాను. అందులో ఫ్రైడే కదా ఈరోజు, సో అమ్మవారి దగ్గర పెట్టేసి గోల్డ్ అనేది ఫస్ట్ వీక్లోనే కొంచెం తీసుకోగలిగాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా బాబుకు ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. బయట నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ జ్యువెలరీ మొత్తం ఇప్పేస్తాను. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా బాబుకి ఫుడ్ కూడా పెట్టేస్తున్నాను. టైం చాలా అయిపోయింది, అప్పటికి 2:30 ఏమో అయిపోయింది. ఇంకా బాబుకి పెట్టేశాక మార్నింగ్ నేను పులిహోర చేశానని చెప్పాను కదా, ఇంకా పులిహోరే తినేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన పులిహోరను కూడా మేము తినే అన్నంలోనే కలిపేసుకొని మొత్తం తినేస్తాము. నాకు లెమన్ రైస్లో ఏంటంటే ఊర మిరపకాయలన్నా పచ్చిమిరపకాయలన్నా బాగా ఇష్టంగా తింటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.